గురుభ్యో నమః. రాహు 11వ భావంలో జన్మకుండలో 11వ భావం మీ ఆదాయము, లాభము, స్నేహము, కళలను సాకారం చేయడం మరియు సామాజిక వలయాలకు నేరుగా సంబంధ విషయాలతో ముడిపడి ఉంటుంది. ఈ భావం వ్యక్తి జీవితంలో ఎంత ముందుకు సాగగలదో, ఎలాంటి అవకాశాలు లభిస్తాయి, వారు ఎలాంటి గుర్తింపు ఏర్పడుతుందో వివరిస్తుంది. ఈ స్థానంలో రాహు ఉన్నప్పుడు జీవితంలో అనేక అవకాశాలు అకస్మాత్తుగా ఉప్పొంగి వస్తాయి. రాహు అనేది వ్యక్తిని పెద్దగా ఆలోచించడానికి, భిన్నమైన చర్యలు తీసుకోవడానికి కానీ, గుంపు నుండి భిన్నమైన గుర్తింపు నిర్మించుకోవడానికి ప్రేరేపించే గ్రహం. కానీ ఈ రాహు ప్రతికూలంగా పనిచేసి ఇవన్నీ మారిపోవచ్చు. 11వ భావంలో రాహు ఉండడం వల్ల తరచు వ్యక్తికి వేగవంతమైన బుద్ధి, వివేకపూర్వక ఆలోచన మరియు నెట్వర్క్ విస్తరించి సామర్థ్యం ఇస్తుంది. ఇలాంటి వ్యక్తులు ప్రజలను కలుసుకోవడం, నిపుణులు, డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటారు. మరియు కొన్నిసార్లు వారి ప్రతిభతో రాత్రి దృష్టి కేంద్రంలోకి వస్తారు. కానీ రాహు ఒక మాయాగ్రహంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం ఒక తాడు వంటిది. అది ఎప్పుడు వదులుతుందో, ఎప్పుడు లాగుతుందో తెలియదు. అందువల్ల ఈ రాహు ఒకవైపు అవకాశాలు ఇస్తుంటే మరోవైపు దురాశ, తప్పు స్నేహం, నిజం కాని కళలు లేదా తప్పు దిశలో పరిగెత్తడం భయాన్ని కూడా సృష్టించవచ్చు. జన్మకుండలిలో రాహు బలంగా ఉంటే వ్యక్తి సమాజం నుండి పెద్ద లాభంగా ఉంటుంది. ప్రజలు మద్దతు ఇస్తారు, గుర్తింపు ఏర్పడుతుంది, మరి జీవితంలో పెద్ద పేరు వస్తుంది. కానీ రాహు బలహీనంగా ఉంటే స్నేహంలో మోసము, ఆదాయంలో అంతరాయాలు మరియు లక్ష్యాన్ని సాధించడంలో ఇబ్బందులు మొదలైన ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ భావంలో రాహు ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. తద్వారా లాభాన్ని పెంచుకోవచ్చు మరియు నష్టాన్ని తప్పించుకోవచ్చు. 11వ భావంలో రాహు యొక్క సానుకూల ప్రభావం వేగవంతమైన పురోగతి మరియు కొత్త అవకాశాలు. ఈ స్థానంలో రాహు మీకు అకస్మాత్తుగా పురోగతినివ్వగలదు. కొత్త ప్రాజెక్టులు, పెద్ద అవకాశాలు, ఎక్కువ ఆదాయం లేదా పేరు సంపాదించడం వంటి త్వరగా వస్తాయి. చాలాసార్లు వ్యక్తి తన శ్రమ కంటే అకస్మాత్తుగా ఎక్కువ లాభం పొందవచ్చు. పెద్ద నెట్వర్క్ మరియు సామాజిక మద్దతు ఈ రాహు వ్యక్తిని ప్రజలు కలుసుకోవడం నిపుణిస్తుంది. ఇలాంటి వ్యక్తులు పెద్ద సమూహంలో సులభంగా కలిసిపోతారు. వీరికి త్వరగా గుర్తింపు వస్తుంది. వీరికి చాలామందికి తెలిసి ఉంటారు. అవసరం వచ్చినప్పుడు సహాయం కూడా చేస్తారు. నవీన ఆలోచన మరియు కొత్త ఆలోచనలు. 11వ భావంలో రాహు వ్యక్తి ఆలోచన భిన్నమైన దిశ నడిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు, సాంకేతికతలో ముందుంటారు మరియు వారి ప్రత్యేక ఆలోచనతో ఆదాయం కోసం కొత్త మార్గాలు కనుక్కుంటారు. 11వ భావంలో రాహు యొక్క ప్రతికూల ఫలితాలు తప్పు స్నేహము లేదా తప్పుడు సలహాలు. కొన్నిసార్లు మిమ్మల్ని అటువంటి వ్యక్తులతో కలుపుతుంది. వారు భవిష్యత్తులో హాని కలిగించవచ్చు. తప్పు స్నేహం, తప్పు ప్రణాళిక లేదా మోసం చేసే పరిస్థితులు సాధారణం. డబ్బు పట్ల దురాశ, తొందరపాటు. రాహు వ్యక్తికి త్వరగా ధనవంతుడు కావాలనే కళను చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో చాలామంది రిస్క్ తీసుకుంటారు మరియు త్వరగా నష్టపోతారు. ఆదాయం పెరిగినా పొదుపు తక్కువగా ఉంటుంది. నిజం కాని పేరు మరియు బూటకు వైపు మొగ్గు. కొన్నిసార్లు ఈ రాహు వ్యక్తిని ఎక్కువగా బూటకం ప్రదర్శన చేయడం, ఫాలోవర్ల పందంలో లేదా సామాజిక ఇమేజ్ గురించి అధిక ఆలోచనలు పడేలా చేస్తుంది. లక్ష్యాలను మార్చుకునేలా ఉంటుంది. రాహు వ్యక్తిని అస్థిరపరుస్తుంది. చాలామంది ఒక పనిని ప్రారంభించి ఆపై అకస్మాత్తుగా మరొకటి, ఆపై మూడోది చేస్తారు. దీనివల్ల విజయం ఆలస్యంగా లభిస్తుంది. 11వ భావంలో రాహు ఎలా బలోపేతం చేయాలంటే పరిహారాలు. ప్రతి శనివారం రోజు ఆవరణతో దీపం వెలిగించండి. చర్య రాహుని శాంతింపజేస్తుంది మరియు అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందిని తగ్గిస్తుంది. రాహు మంత్రం ఓం రామ్ రాహే నమః రోజు 108 సార్లు జపం చేయడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. మరి తప్పు నిర్ణయాల నుండి రక్షణ లభిస్తుంది. నలుపు తెలుపు నువ్వుల దానం ఇది రాహు శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు ఆదాయంలో సహాయపడుతుంది. మంచి సహవాసాన్ని కాపాడుకోండి, ఎందుకంటే తప్పు స్నేహం ఈ భావంలో రాహు యొక్క అతిపెద్ద నష్టంగా మారుతుంది. నీలం మరియు బూడిద రంగులు ఎక్కువగా ఉపయోగించుకోకండి. ఈ రంగులు రాహు శక్తికి సానుకూల దిశనిస్తాయి. నీలము రంగు, బూడిద రంగు ఎక్కువగా ఉపయోగించండి. ఈ రంగులు రాహు శక్తికి సానుకూల దిశనిస్తాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.